వెల్కమ్ టు యూఏటీవీ. గూఢచర్యం ఈనాటిది కాదు, రాజుల కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇతర రాజ్యాలను స్వాధీనం చేసుకునేందుకు, ఆ రాజ్యం సీక్రెట్లు, బలహీనతలను తెలుసుకునేందుకు వీరిని మారువేషంలో ఆ రాజ్యాలకు పంపేవారు. అదే ఇప్పుడు దేశాల మధ్య జరుగుతుంది. కాలం మారుతుంది అంతే. ఇప్పుడు ఏ దేశానికైనా గూఢచారులే నిఘా నేతలు. ప్రపంచ దేశాలపై నిఘా ఉంచి వారి సొంత దేశాలకు వ్యతిరేకంగా ఎక్కడ చీమ చిటుకుమన్నా వెంటనే ఆ సమాచారాన్ని చేరవేయడంలో గూఢచారులే ముందుంటారు. అందుకే గూఢచారుల ఎంపిక చాలా కష్టంగా ఉంటుంది. పొరపాటున వాళ్ళు దొరికినా ప్రాణాలతో బయటపడే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఏ దేశం కోసం అయితే పనిచేస్తారో ఆ దేశం వాళ్ళు ఇతర దేశాల్లో గూఢచర్యం చేస్తూ పట్టుబడితే పట్టించుకొని పట్టుబడిని గూఢచారులను ప్రాణాలతో తీసుకురావాలంటే కత్తి మీద సామె. అది అంత సామాన్యమైన విషయం కాదు. అందుకే పొరపాటున ఏ దేశంలోనైనా గూఢచారులు దొరికిపోతే వాళ్ళు అక్కడ జైళ్లలో మగ్గిపోవడమో లేదా చనిపోవడమో జరుగుతుంది. కానీ తిరిగి వాళ్ళ సొంత దేశాలకు మాత్రం చేరుకోవడం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. ఈ స్టోరీ అంతా ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చోటు చేసుకోని విధంగా ఓ గూఢచారిని ఓ నిమ్మకాయ పట్టించి ప్రాణాలు తీసింది. అతనే ఏజెంట్ కార్ల్ ముల్లర్. ఈయన 1915 జనవరిలో రష్యా షిప్పింగ్ బ్రోకర్గా నటిస్తూ బ్రిటన్లోకి అడుగుపెట్టాడు. నకిలీ పత్రాలు, గడ్డంతో బెల్జియం నుంచి వచ్చిన శరణార్థిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన జర్మన్ ఏజెంట్. ఆయన బ్రిటన్ సైన్యం కదలికల గురించి జర్మనీకి చేరవేసేందుకు బ్రిటన్లోకి అడుగుపెట్టాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆయన తన ఆయుధంగా ఏ పిస్టల్నో లేదా బాంబును ఉపయోగించలేదు. ఆయన తన ప్రమాదకరమైనటువంటి ఒక ఆయుధంగా నిమ్మకాయను ఉపయోగించేవాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ఆ నిమ్మకాయను ఓ పెన్నుతో గుచ్చి దాని ద్రవాన్ని తీసుకొని మామూలు లేఖల మధ్యలో రహస్య సందేశాలు రాసేవాడు. తర్వాత వాటిని చేర్చవలసిన చోటుకి ఎటువంటి అనుమానం లేకుండా పంపించేవాడు. వీటిలో ఆ రహస్య సమాచారం ఉన్నట్లుగా కూడా ఎవరికి అనుమానం రాదు. ఎలా ఆ సమాచారాన్ని తీసుకోవాలంటే ఆ కాగితాన్ని వేడి చేస్తే మాత్రమే ఈ అదృశ్యమైన అక్షరాలు బయటికి కనిపించేవి. దీనిని పురాతన అదృశ్య సిరా పద్ధతి అంటారు. బ్రిటన్ పోస్టల్ సెన్సార్షిప్ కార్యాలయం శత్రువుల కదలికల గురించి అప్రమత్తంగా ఉంది. ఈ క్రమంలో రోటర్డామ్ పోస్ట్ ఆఫీస్ బాక్స్ వచ్చిన ఒక లేఖ వారికి అనుమానం కలిగించింది. MI5 అధికారులు ఆ లేఖను వేడి చేయగా సైన్యం కదలికలకు సంబంధించినటువంటి కోడెడ్ నోట్స్ బయటపడ్డాయి. ఈ దర్యాప్తులో ముల్లర్ సహాయకుడు ఓ బేకరీ ఉద్యోగి జాన్ హాన్ ప్రత్యేక అధికారులకు చిక్కాడు. అతని ఇంట్లో పెన్ను గుచ్చిన నిమ్మకాయ ఒకటి దొరికింది. అది ఎంత పని చేసిందంటే కేవలం దానిని ఆధారంగా చేసుకుని అధికారులు ముల్లర్ను పట్టుకుని అరెస్ట్ చేసే వరకు వెళ్ళారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ముల్లర్ను అరెస్ట్ చేసే టైంలో పాపం ఆయన ఓవర్కోట్ జేబులో కూడా ఒక నిమ్మకాయ దొరికింది. దీంతో దర్యాప్తు అధికారులు ముల్లర్ను మరిన్ని ప్రశ్నలు వేశారు. నిమ్మకాయలు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడగ్గా ఆయన వాటిని పళ్ళు శుభ్రం చేసుకోవడానికి అని చెప్పాడు. ఆ సమాధానంతో అధికారులు శాంతించలేదు. ఫోరెన్సిక్ పరీక్షల్లో అతని పెన్ను మీద నిమ్మకాయల సెల్ ఫోర్సుల ఆనవాళ్లు దొరికాయి. ఇది నేరానికి సంబంధించిన కీలక సాక్ష్యం. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం 1915 జూన్లో ముల్లర్, హన్ ఇద్దరికి రహస్య విచారణ నిర్వహించారు. చేసిన పనికి హన్ 7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ముల్లర్కు గూఢచర్యం నేరం కింద మరణశిక్ష పడింది. 1915 జూన్ 23న ముల్లర్ను లండన్ టవర్లో ఉరితీశారు.